హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జులేకాని 10 మామిడికాయలు తెచ్చి ముక్కలు కొట్టించిన ముక్కలు తూడ్చి మంచిగా ఆరబెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. కిలో పల్లీల నూనె, విజయ పల్లి నూనె, ఎల్లిపాయలు ఒక అరకిలో పొట్టు తీసి పక్క పెట్టుకోండి. ఎల్లిపాయలు గోరగా కాగానే ఇట్లా సర్వ పెద్దది తీసుకోండి. నేను చిన్న సర్వ తీసుకునేసరికి నూనె అంతా పొంగింది. నూనె వేడి కాగానే మనం పొట్టు తీసిన పావు కిలో ఎల్లిపాయలన్నీ వేసుకున్నామా. ఎండుమిర్చి ఒక 10 గల్ల వేయండి. ముక్కలు కొట్టి ఆరబెట్టి తూర్చినవి ఒక టబ్బులో పోసి కొలిసి టబ్బులో పోస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఆ బాక్స్ తోటి నాకు 5 బాక్సులు అయినాయి. ఇప్పుడు మనం జీలకర్ర, మెంతులు, ఆవాలు వేయించి పెట్టుకున్నాం 4 స్పూన్లు. అవి కలపండి పోసుకుంటూ. ఆ 10 కాయలు తగ్గట్టు ఇప్పుడు 5 గ్లాసుల కారం, 2 గ్లాసుల ఉప్పు. నా కారంలో ఉప్పు లేదు. వెల్లిపాయలు కచ్చపచ్చ దంచుకొని వేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా కలుపుకోండి, అంతా కలిసేటట్టు. చూడండి, మామిడికాయ ముక్క కలుస్తుంది. అలా కలిసేటట్టు కలుపుకోండి. అయిపోయింది కలపడం. మనం వేడి చేసి చల్లార్చిన నూనె ఉంది చూడండి, పోసుకుంటూ కలపండి చిన్నగా. చూడండి, ఎల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి క్లియర్ కనిపిస్తుంది. ఇప్పుడు నీట్గా కలుపుకుంటండి. మొత్తం ముక్క పట్టాలి ఆయిల్ కూడా. చూస్తుంటేనే నోరు ఊరుతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా. ఇప్పుడు వేడి అన్నాల్లో మన కలిపిన చేయి ఉందా, మొత్తం కలుపుకుంది. ఎట్లుంది ఫ్రెండ్స్? నా టేస్ట్ చూడండి, తెలంగాణ టేస్ట్ బాగుంది. నా ఛానల్ని సపోర్ట్ చేయండి.